అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ లక్ష్మణ ఫలం. ఈ లక్ష్మణ ఫలాన్ని నేను కూడా ఇప్పటివరకు చూడలేదు, తినలేదు. ఫస్ట్ టైము. అయితే సీతాఫలాలు మనందరికీ తెలిసినవే, దాని రుచి ఎలా ఉంటుంది అని. కానీ లక్ష్మణ ఫలం, రామ ఫలం అయితే నేను ఎప్పుడూ తినలేదు. కానీ ఈ మధ్య కాలంలో లక్ష్మణ ఫలం గురించి ఎక్కువగా వింటున్నాము. అంటే ఆ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెంపొందిస్తాయని, రకరకాల జబ్బుల్ని నయం చేస్తాయని లక్ష్మణ ఫలం గురించి వినున్నాము. ఇది మేము హైదరాబాద్ వారధి ఫార్మ్స్ నుండి తెప్పించాము. వాళ్ళు 3 days ముందే వాళ్ళు ప్యాక్ చేసి పెట్టారు. అంటే వాళ్ళు దూరం కాయలు, అంటే బాగా పండినవి కాకుండా దూరవి పంపిస్తా అన్నారు. 3 days తర్వాత మాకు చేరుకున్నాయి ఇవి. 1 kg వచ్చేసి 499 రూపీస్. లోపల తెరిచి చూస్తే 2 ఫలాలు ఉన్నాయండి. ఒకటేమో కొంచెం పండింది, ఒకవైపు ఒక మూలన కొంచెం బాగా మెత్తబడి ఆ రసం కూడా కొంచెం జ్యూస్ కూడా అంటుకుంది డబ్బాకి. రెండోది మాత్రము బాగుంది, అంటే దూరగా ఉంది, ఇంకా పండలేదు. మనం తర్వాత మగ్గబెట్టుకోవచ్చు. ఇవి 2 వచ్చాయండి. 889 grams ఉన్నాయి. వీటి షేప్ కూడా ఒక షేప్లో లేవు. ఇది కొంచెం పొడవుగా వంకరగా తిరిగి ఉంది, ఇంకోటి ఇంకోలా ఉంది. అంటే సీతాఫలాలు ఉన్న లాంటి షేప్లో అయితే లేవు. పైన కూడా చిన్న చిన్న గరుకు ముళ్ళులు ఉన్నట్టు ఉంది. ఇది ఏదైతే బాగా పండిందో దాన్నే ముందు కట్ చేసి చూద్దామని దీన్ని కట్ చేసాము. అయితే దీనిపైన ఉన్న తొక్క కొంచెము పల్చటిదైనా కానీ గట్టిగా ఉంది. అంటే ఓపెన్ చేస్తే సీతాఫలం పండితే ఎలా విచ్చుకుంటుందో అంత ఈజీగా అయితే విచ్చుకున్నట్టు అనిపించలేదు. అందుకే ముందు మెత్తగా ఉన్న పార్ట్ని కట్ చేసేసాము. లోపల గుజ్జును చూస్తే ఆ గుజ్జు సీతాఫలం గుజ్జు లాంటి మెత్తడిది గుజ్జు కాదు, కానీ ఫైబర్ పీచుగా ఉంది తీస్తుంటే. దీనిపైన తొక్క తీయకుండా మధ్యలో నుండి ఓపెన్ చేస్తేనే చక్కగా ఓపెన్ అయింది. లోపల మాత్రం చాలా జ్యూసీగా నీరు ఉందండి. కాయ మాత్రం అసలు అట్లా కోస్తుంటే కూడా నీళ్ళు ఇట్లా కారుతున్నాయి. చాలా జ్యూసీగా ఉంది. దీన్ని మామూలు ఓపెన్ చేసి చూస్తే సీతాఫలం మధ్యలో ఎలా ఉంటుందో అలా ఆ బెండు లాంటిది అదంతా సేమ్ ఉందండి. కాకపోతే దాని గుజ్జు మాత్రము సీతాఫలం గుజ్జు లాంటి మెత్తటి గుజ్జు కాదు, కొంచెం పీచులా ఉంది. గింజలైతే అలాగే అనిపించాయి. టేస్ట్ చేసి చూస్తే కొంచెం తీయగా, కొంచెం పుల్లగా అనిపించింది. కాకపోతే సీతాఫలము యొక్క స్వీట్నెస్ అయితే లేదు. కానీ మంచి ఫ్రూట్ అన్నారు కాబట్టి దీని టేస్ట్ కూడా చూద్దామన్నట్టు తెప్పించాము. అంత మంచి ఔషధ గుణాలు ఉన్నది కాబట్టి ఇది ఎలా ఉంటుందో అని దీన్ని తీస్తే, అంటే ఒక కాయని నేను 3 పార్టులు చేసుకొని 3 సార్లు తిన్నాను. తిన్నప్పుడు అంతా గింజలు తీసి పక్కన పెట్టాను. మళ్ళీ అవి మొలకెత్తాయేమో చూసుకోవచ్చు కదా అన్నట్టు. ఎండబెట్టి పెట్టుకుంటే మళ్ళీ మనము వర్షాలు పడ్డప్పుడు నాటవచ్చు కదా అని. అయితే ఒక రోజు పెట్టినవి రెండో రోజు గమనిస్తే, మొదటి రోజు నేను పెట్టినప్పుడు ఉన్న సీతాఫలం గింజల్లానే అవి ఉన్న నలుపు రంగు లేదు. రెండో రోజు చూస్తే అవి బ్రౌన్ కలర్కి మారాయి. మళ్ళీ ఇంకో పార్ట్ తీసి పెట్టాను సపరేట్గా. అట్లా రకరకాలుగా చూశాను. అయితే ఒక పూట రెండో పూటకి చూస్తే ఆ బ్లాక్నెస్ అన్నది తగ్గుతుంది, బ్రౌన్ పార్ట్ వస్తుంది. ఇది ఫస్ట్ టైం తిన్నది మొత్తానికే కలర్ మారిపోయింది. ఇది నెక్స్ట్ టైం తిన్నది, ఇది కొంచెంగా మారుతుంది. హాఫ్ చేంజ్ వచ్చింది చూడండి. కొంచెం బ్రౌను, కొంచెం నలుపు ఉంది, ఇలా మారిపోతుంది. మరి ఈ గింజలను అయితే నేను తీసి పెట్టాను, ఎండబెట్టేసి పెడితే వర్షాకాలం అప్పుడు నాటుదామని. ఇదండి లక్ష్మణ ఫలం మొదటిసారి టేస్ట్ అయితే బాగుంది. అందరికీ ధన్యవాదాలు.